ఇయర్లో ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు అయితే నేను మా ఊరైతే వెళ్తున్నాను సంక్రాంతి పండుగ కోసం. ఆల్మోస్ట్ 1 వీక్ ముందే అయితే వెళ్తున్నాను. సో టోటల్గా ఒక 15 డేస్ అయితే నేను ఊర్లోనే ఉంటాను కాబట్టి ఇప్పుడు దానికోసం ప్యాకింగ్ అయితే చేద్దాం అనుకున్నాను. నేను ఆల్రెడీ షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సంక్రాంతికి. నాకు కొంచెం తక్కువ తీసుకున్నాను, మా వారికి కూడా కొన్ని తీసుకున్నాను. సో ఏమేమి కొన్నాను అనేది చాలా ఫాస్ట్గా అయితే చూపించేస్తాను అండ్ ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేను ప్యాకింగ్ చేసుకుందాము అని చెప్పి రెడీగా అన్నీ పెట్టుకుంటే మా వాడు చూసారా మొత్తం అన్నీ ఎలా పడేశాడో. ఒక్క 5 మినిట్స్ ఛాన్స్ ఇస్తే చాలు మొత్తం అంతా ఇల్లంతా కూడా పెంట చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ బ్యాగుల్లో ప్యాక్ చేయాలి. సో ఫస్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను. 2 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఒకటి స్లింగ్ బ్యాగ్, చాలా చిన్నది, చాలా క్యూట్గా అనిపించింది నాకు ఇదైతే. సో అందుకని ఇదైతే తీసుకున్నాను. డైలీ పర్పస్కి ఉంటుంది అని చెప్పి జస్ట్ ఇక్కడిక్కడ వాడుకోవడానికి. అండ్ ఊరు వెళ్ళడానికి మాత్రం పెద్ద హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. నాకు బస్సులో అయితే కొంచెం పెద్ద బ్యాగే కావాలనిపిస్తుంది, లేకపోతే అసలు ఏమీ పట్టట్లేదు అందులో. అట్లీస్ట్ ఇందులో అయితే ఒక వాటర్ బాటిల్ అని తినడానికి స్నాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు కదా. బట్ షాప్లో చూసినప్పుడు అయితే అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్లో ఇది చాలా చిన్నగా కనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే షాక్ అయ్యాను నేను, ఎంత పెద్దగా ఉందో ఇది. బట్ ఓకే, మంచిగా ఒక డే కావాలంటే బట్టలు కూడా పెట్టేసుకోవచ్చు, అంత పెద్దగా ఉన్నాయి. అండ్ ఈ కలర్ నాకు కూడా నాకు బాగా నచ్చింది. సో అందుకే ఇదైతే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను వడ్డానాలు తీసుకున్నాను, మా వదినికి ఒకటి, వాళ్ళ పాపకి. అండ్ సేమ్ ఇలాంటిది ఇంకొకటి నేను తీసుకున్నాను, అది కవర్లో ఉంది. సో ఇవైతే మోడల్ కూడా చాలా బాగున్నాయి. ఈ మోడల్ నా దగ్గర కూడా లేదు, సో అందుకని చెప్పి నేను కూడా ఒకటి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చే ఫంక్షన్స్కి ఏమైనా వాడచ్చు కదా అని. ఇదైతే చాలా బాగుంది. ఫోన్లో ఎలా పడుతుందో తెలియదు కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుంది క్వాలిటీ. సో చాలా తిరిగి కొన్నాను ఇదైతే చిన్నది, చిన్న పాప కోసం. సో ఇది కూడా చాలా బాగుంది. 3 మాత్రం సేమ్ మోడల్లో తీసుకున్నాను నేను. ఆన్లైన్లో కూడా కొన్ని తీసుకున్నాను. ఇది ఒక శారీ తీసుకున్నాను. సో దీన్ని అయితే డ్రెస్ లాగా చేద్దామని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఇది 400 రూపీస్ అలా ఉంది. ఇది మీషోలో అయితే ఉంది, మీకు కావాలంటే లింక్ ఇస్తాను. సో క్వాలిటీ అయితే బాగుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఆన్లైన్లోనే జస్ట్ నార్మల్ టైప్ టాప్స్ అయితే కొన్ని తీసుకున్నాను, డైలీ వేసుకోవడానికి ఉంటాయని. బట్ ఇవన్నీ కూడా నేను ఊరు మోసుకుని వెళ్ళాలి, మళ్ళీ కుట్లు అవన్నీ వేసుకోవాలి కదా. సో అవన్నీ అక్కడే పాసిబుల్ అవుతాయి నాకు కావాల్సినట్టు వేసుకోవాలంటే. అండ్ ఇదొకటి కొంచెం గ్రాండ్గా ఉండేలాగా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను అంతే. నేను రిమైనింగ్ అన్నీ సింపుల్గానే తీసుకున్నాను. ఇదైతే ఆఫ్లైన్లో షాప్కి వెళ్ళి తీసుకున్నాను. సో కలర్ అయితే చాలా బాగుంది. ఇందులో పింక్ కలర్ తీసుకుందాం అనుకున్నాను, పింక్ లేదు. సో అందుకని ఈ కలర్ కూడా చాలా బాగుంది. సో అందుకని ఇదైతే తీసుకున్నాను. నాకు తెలిసి కలర్ పేరు లెమన్ ఎల్లో అనుకుంటా. ఇది ప్రజెంట్ ట్రెండీ మోడల్ కదా. సో ప్లాజో ప్యాంట్లోనే చాలా లూజ్గా వస్తాయి. సో ఈ ప్యాంట్ కూడా బాగుంది, బట్ కొంచెం ఎక్స్ట్రా సైజ్ ఇచ్చేసాడు. సో ఇది చూడాలి ఎలా ఉంటుందో. అసలు నాకు తెలిసి చాలా లూజ్ అయిపోద్ది. నేను చూసుకోలేదు ఫస్ట్, ఎలా చూసాను కానీ ఎం తీసుకుందాం అనుకున్నాను. అడు అయితే ఏకంగా ఎక్స్ఎల్ ఇచ్చాడు. నాకు ఎం అయితే కరెక్ట్గా సరిపోద్ది. సో ఇదైతే చాలా సైజ్ చేయించాలి. అండ్ ఇదైతే దుప్పట్టా వస్తుంది. సో నెక్స్ట్ అయితే జ్యువెలరీ ఒకటి తీసుకున్నాను, చాలా బాగుంది ఇది. ఇది కూడా మా వదిన వాళ్ళ పాప కోసం తీసుకున్నా. అండ్ మా వారికి కూడా ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. ఆన్లైన్లో ట్రై చేశాను కానీ అవి అయితే ఫిట్టింగ్ అవి అంత బాగాలేదు. సో అందుకని రిటర్న్ చేసేసి ఇంకా ఆఫ్లైన్లో తీసుకున్నాను. జస్ట్ నార్మల్ టైప్ టీషర్ట్స్లోనే కొంచెం ఒక్కొక్క మోడల్లో తీసుకున్నాను అంతే. చాలా సింపుల్వి, ఎందుకంటే వాడు హెవీగా తీసినా వేసుకోవడం మళ్ళీ వేస్ట్ అవుతాయి. వాడిని కూడా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు, అందుకని చెప్పి సింపుల్గానే తీస్తాను. మా వాడి గురించి తెలుసు కూడా, నేను లైట్ కలర్సే కొన్నాను, అన్ని వైట్ కలర్సే. బట్ ఇవైతే కొంచెం బాగా కనిపిస్తాయి అని చెప్పి వైట్ కలర్ తీసాను. నాకు తెలిసి పండుగ రోజుతోనే ఇవి ఇంకా అయిపోతాయి, మొత్తం అన్ని పామేసుకుంటాను వీటికి. సో కొంచెం జాగ్రత్తగా దాయాలి. సో ఇంకా నేను నార్మల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్, ఫ్రాక్స్ టైప్ తీసుకున్నాను ఆన్లైన్లోనే. అవి అయితే ఇంకా చూపించట్లేదు, నార్మల్వే కాబట్టి. సో ఇది మా షాపింగ్ వీడియో. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేసేద్దాం. బాగుంది. ఇంకా నేనైతే ఇక్కడ ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. నార్మల్ టైంలో ప్యాకింగ్ ఎలా అనిపించినా సంక్రాంతి టైంలో మాత్రం బాగా అనిపిస్తుంది. అన్ని న్యూ డ్రెస్సెస్ తీసుకువెళ్తూ ఉంటాను కదా. సో ఇంకైతే ఇక్కడ మొత్తం ప్యాకింగ్ అంతే చేసేసి మా వాడిని కూడా పడుకోబెట్టేశాను. ఫైనల్లీ ప్యాకింగ్ అయితే కొంచెం కంప్లీట్ అయిపోయింది, ఇంకొంచెం ఉంది. సో అవన్నీ కూడా మెల్లమెల్లగా పెడుతూ ఉంటాను. ఈ లోపు నేనైతే స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను. ఎవ్రీ టైం ఊరు వెళ్ళేటప్పుడు కొంచెం స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను. అంటే మా హస్బెండ్ ఇంట్లో కుకింగ్ ఏం చేసుకోరు, అలాగని బయటది కూడా తినరు కాబట్టి ఆఫ్టర్నూన్ ఆఫీస్లో తింటారు. సో ఏమైనా స్నాక్స్ ఉంటే అట్లీస్ట్ నైట్ అదన్నా తింటారు కదా అని చెప్పి చేసి వెళ్తాను. ఆల్రెడీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, మొన్న చేసినవన్నీ తినేసాం అనమాట. మళ్ళీ ఇప్పుడైతే కొంచెం చేస్తాను, జంతికల టైప్ కానీ ఏదో ఒకటి చేసి. స్వీట్ కోసం అయితే జస్ట్ పీనట్ లడ్డూస్ ఉంటాయి కదా, అవి చేస్తాను నేను. ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కష్టమైన దాంతో స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే జంతికలు వేసేస్తాను నేను, దాని తర్వాత సింపుల్గా ఉన్నాయన్నీ చేస్తాను. ఎందుకంటే మా వాటి
ఇంక నేనైతే కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇవన్నీ తింటారో లేదో తెలియదు కానీ అట్లీస్ట్ చేస్తే ఏదో ఒక సాటిస్ఫాక్షను, ఏదో ఒక స్నాక్స్ ఉంటాయి కదా అని. అందులోనూ మాకు డిన్నర్ కానీ లంచ్ కానీ ఏదైనా తిన్న తర్వాత కొంచెమైనా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో ఆ హ్యాబిట్ మీద కొంచెమన్నా తింటారని చేసి వెళ్తాను, పెద్ద పనేం కాదు కాబట్టి. హలో, ఫైనల్గా అయితే వండేసాను. ఒక 1 అవర్ పట్టింది మొత్తం. ఒక పెద్ద డబ్బా అండ్ బుడ్డి డబ్బా వచ్చింది. బుడ్డి డబ్బా మేము ఊరెళ్ళేలోపు నేనే తినేస్తాను. సో ఇవైతే మా హస్బెండ్కి ఉంచుతాము. ఈసారి అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఎవ్రీ టైం పర్ఫెక్ట్గా వస్తాయి, ఎందుకంటే ఈ మధ్యన చాలాసార్లు ఇవి చేస్తున్నాను. నెలకి మినిమం ఒకసారైనా చేస్తాను. మంత్లో ఒకసారి ఆయిల్ ప్యాకెట్ తెచ్చినప్పుడల్లా ఓపెన్ చేసినప్పుడు వెంటనే ఇలాంటి ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేస్తాను. 1 వీక్లో మాత్రం అవగట్టేస్తాం మేము. నాకు కొంచెం ఆయిల్ తక్కువ అవుతుంది అనిపిస్తుంది డీప్ ఫ్రై చేసినప్పుడు. ఇది 1 లీటర్ డబ్బా, సో ఇక్కడ వరకు ఉండాలి. అంటే ఒక 100 ml ఆల్రెడీ వాడేసాను నేను. సో ఆఫ్ అయింది కదా, ఇందులో ఆల్రెడీ ఆఫ్ ఉంది నేను వేసిన దాంట్లో. మ్యాక్సిమం ఒక 200 ml అవుతుంది అంతే నాకు. సో ఆయిల్ అయితే తక్కువే అవుతుంది కాబట్టి మా హస్బెండ్ కూడా తింటారు. మరీ ఆయిల్ ఎక్కువ ఉన్న తినరు కాబట్టి మంచిగా హ్యాపీగా స్నాక్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్య నేను ఎక్కువగా పల్లీలు అండ్ నువ్వులు వేసి లడ్డూలా చేస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో అవి కూడా చేద్దాం అనుకున్నాను. లాస్ట్ టైం చేశాను కానీ అవి మేము వెళ్ళే ముందు రోజే అయిపోయాయి. సో కొన్ని చేస్తే అట్లీస్ట్ ఒక 1 వీక్ ఇవన్నా తింటారు కదా అని అనుకున్నాను. ఇంకా రోజు డిన్నర్ కోసం అయితే ఉప్మా చేశాను. మా హస్బెండ్ కూడా చాలా ఎర్లీగా వచ్చేసారు, నెక్స్ట్ డే మేము ఊరు వెళ్ళిపోతున్నామని. ఇంకా లాస్ట్ టైం ఒకసారి వాకింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ వీళ్ళైతే జాగింగే చేస్తున్నారు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.